మేది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవటానికి సిగ్గు అనిపించడం లేదా రేవంత్ రెడ్డి అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని సీరియస్ అయ్యారు. అలాగే తాను పార్టీ మారటం లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గుర్తించాలి. 6 నెలల్లో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. కరెంటు లేదు, మోటార్లు కాలిపోతున్నాయి, రైతులు ఆగమవుతున్నారు, కుప్పకూలిపోతున్నారు. ఇది నిజం. రైతు ప్రభుత్వాన్ని చెప్పుకోవటానికి సిగ్గు అనిపించడం లేదా రేవంత్ రెడ్డి? ఆగస్టు 15 వరకు ఎలా 2 లక్షల రుణమాఫీ చేస్తావు? ఇది మోసం, బోగస్ మాటలు కాదా రేవంత్ రెడ్డి? రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు నిత్యం ఇచ్చాము. ఇప్పుడు రైతు బంధు లేదు, ఎరువులు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేదు. పాత రోజులు మళ్లీ వస్తున్నాయి. నేను పార్టీ మారటం లేదు, అలాంటి ఆలోచన కూడా నాకు లేదు. ప్రస్తుతం నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేశాం. నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చాయి, పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నాం అంతే తప్ప నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్లోనే ఉంటూ మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయటమే నా ధ్యేయం అంటూ కామెంట్ చేశారు ఎర్రబెల్లి దయాకర్రావు. నేను కాన్స్టిట్యూన్సీ మీటింగ్, నా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నా. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ ఎన్నికల లోపల, ఎమ్మెల్సీ ఎన్నికల లోపల రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏ మండలం ఏదొచ్చింది, ఏ ఊరు ఎట్లొచ్చింది, ఎవరెవరు పనిచేసిందని రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కూడా. ఇది కావాలని ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి నేను పార్టీ మారే ఆలోచన లేదు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనేదే నా ధ్యేయం. నేను దానికోసమే సిద్ధంగా ఉన్నా. దయచేసి ఇవన్నీ కూడా సోషల్ మీడియా రిక్వెస్ట్లను, ప్రెస్ మీడియా వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. కొద్దిగా బాధతోటి ఉన్నా దాంతో. ఎందుకంటే పార్లమెంట్లో ఓడిపోయినామనో, అసెంబ్లీలో ఓడిపోయినామనో, ఇవన్నీ బాధతో ఉన్నాం తప్ప దయచేసి తప్పుడు ప్రచారం చేయకుండా నా జీవితంలో నేను ఇప్పుడు పార్టీ మారే ఆలోచన లేదు.